అన్నమయ్య జిల్లాలో జరిగిన మహిళా హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 16న సిటిఎం గ్రామ సచివాలయం వెనుక సావిత్రమ్మ అనే మహిళ మృతి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం భర్త మరణించిన తర్వాత ఆమె మంజునాథ్ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తోందని తెలిపారు. అయితే సావిత్రమ్మపై అనుమానం పెంచుకున్న మంజునాథ్ కోపంతో ఆమెను హతమార్చినట్లు దర్యాప్తులో బయటపడిందని డీఎస్పీ తెలిపారు. సండే రోజు నైట్ అయిన మర్డర్ కేసు, సిటిఎంలో అయిన మర్డర్ కేసు గురించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మెడికల్కి పంపించేసిన తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ కేసు వివరాల్లోకి వెళ్తే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ అని కూడా అంటారు. ఆమె ఏజ్ 45 years. సిటిఎం తను యూజువల్గా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి, వీధి నాటకాలు, దానికోసం వెళ్తుంటారు. అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు, బేల్దారి దగ్గర ఈ కూలి పనులు ఉంటాయి కదా, దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట. తను మేస్త్రి పనిచేస్తూ ఉంటాడు అక్యూజ్డ్. సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తనకు మోటివ్ ఏంటి అంటే, వీళ్ళ ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక 5 years బ్యాక్ చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది. సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫేర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇది ఇలా ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొంచెం రోజుల ముందు ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు, లైక్ నా దగ్గర ఆపేసినావు, ఇంకా నీకు వేరే అఫైర్లు కూడా ఏమో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడ్డము, లైక్ ఆ మీద గ్రడ్జ్ పెట్టుకోవడము, లైక్ ఇట్లా గొడవలు